హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సార్ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే WPLలో మరి మరో మ్యాచ్ గురించి అయితే ఎన్ఎస్ అయితే వెళ్ళిపోతే యూపీ వర్సెస్ గుజరాత్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి ఎక్కడ మరి బెంగళూరులో అయితే జరుగుతుంది. ఎవరితో టాస్ వాళ్ళైతే బౌలింగ్ అనేది ఎంచుకుంటారు. ఖచ్చితంగా సరే 180 కానీ 190 కానీ వచ్చిందంటే చేజింగ్లో చాలా చాలా వరకు కూడా కష్టంగా మరి మార్పే ఛాన్స్ ఉంటుంది. నిన్నైతే మరీ కూడా 195 అయితే వచ్చింది. చాలా కష్టమైన స్కోరు. అదైతే ఎవరు కూడా కొట్టలేరు అనేది మనం చెప్పాలి. ఎందుకంటే మరి కట్టడం అనేది చేయలేపారు కాబట్టి అక్కడ 190 వరకు కూడా వచ్చింది. మరి ఇలాగే 180 కానీ 190 కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ అనేది ఈ పిచ్ అనేది ఉంటుంది. అయితే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ హెడ్ రికార్డ్స్ చూసుకున్నా సరే యూపీ అనేది మరి చాలా బెస్ట్గానే మరి ఉంది. 2 మ్యాచ్లో యూపీనే గెలిచింది అనేది మనం చెప్పాలి. మరి బలబాలలో చూసుకున్నా సరే చాలా ఎక్సలెంట్గా మరి చెప్పాలి. యూపీ అనేది అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా బెటర్గా నాకైతే మరి అనిపిస్తుంది. ఈలీ నుండి కానీ మరి శర్మ నుండి కానీ మరి ప్రభు నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఫామ్ గానే మనం అయితే చెప్పాలి. వీళ్ళందరూ కూడా మంచి ఫామ్ గానే మరి అయితే చెప్పాలి. మరి ఇటు బౌలింగ్లో కూడా చాలా బెటర్గా మరి ఉన్నారనేది మనం చెప్పాలి. హైరీస్ నుండి కానీ మరి అయితే గైక్వాడ్ నుండి కానీ వీళ్ళిద్దరూ కూడా వెరీ వెరీ ఇటు బౌలింగ్లో కానీ అటు బ్యాట్స్మెన్స్తో కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే మరి ఉన్నారు అనేది మనం చెప్పాలి. అయితే నాకు తెలిసినంత వరకు కూడా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా ప్లస్గానే ఉన్నారని చెప్పచ్చు. మరి గుజరాత్ అయితే అటు బ్యాటింగ్లో ఫెయిల్యూర్స్ అనేది కంటిన్యూ అయితే అవుతున్నాయి, అటు బౌలింగ్లో కూడా అదే విధంగా మరి అయితే ఉన్నారనేది మనం అయితే చెప్పాలి. కానీ అటు రెండిట్లో కూడా ప్లస్ అనేది చేసుకోవాలి, లేకపోతే చాలా వరకు కూడా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. డైల్ నుండి కానీ ఇక్కడ బ్రేస్ నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మరి రావాలి. ఇక్కడైతే సింగ్ నుండి కూడా బౌలింగ్లో అయితే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అన్వర్ నుండి కానీ మూన్ నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఫామ్ గానే రావాల్సిందిగా మరి అయితే ఉంటుంది. కానీ ఫెయిల్స్ అనేది ఈ జట్టుగా అనేది కంటిన్యూ అయితే అవుతున్నాయి. మరి రాత అనేది మారుతుందా లేకపోతే ఏమిటని చూడాలి. ఇద్దరికి కూడా ఈ విజయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గానే నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఖచ్చితంగా సరే యూపీ గెలిచే ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్, మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి. మరి బాయ్.